మళ్ళీ ప్రపంచమంతా బాధపడే సంఘటన అయితే జరిగింది. అహ్మదాబాద్ విమాన ప్రమాదం గురించి తెలిసిన వెంటనే ప్రతి ఒక్కరూ ఉలిక్కిపడ్డారు. అహ్మదాబాద్ నుంచి లండన్ వెళ్లాల్సిన ఎయిర్ ఇండియా విమానం టేకాఫ్ అయిన కొన్ని క్షణాల్లోనే కుప్పకూలిపోయింది. దాదాపు 230 మంది ప్రయాణికులు, 12 మంది క్రూ మెంబర్స్, వీళ్ళంతా కలిసి 242 మంది ఆ విమానంలో ఉన్నారు. మనం సరిగ్గా గమనిస్తే లాస్ట్ 4 ఇయర్స్ నుంచి ఇదే మంత్ లో పెద్ద పెద్ద యాక్సిడెంట్స్ అయితే జరుగుతూ ఉన్నాయి. జూన్ 2022 బీహార్ ట్రైన్ యాక్సిడెంట్, జూన్ 2023 ఒడిశా ట్రైన్ యాక్సిడెంట్, జూన్ 2024 బెంగాల్ ట్రైన్ యాక్సిడెంట్, మళ్ళీ ఇప్పుడు జూన్ 2025 ఎయిర్ ఇండియా ప్లేన్ యాక్సిడెంట్. ఈ యాక్సిడెంట్ లో సామాన్య ప్రజలతో పాటు గుజరాత్ ఎక్స్ సీఎం కూడా ఉన్నాడు. జర్నీ స్టార్ట్ అయిన కొన్ని క్షణాల్లోనే ప్లేన్ క్రాష్ అవడంతో ఫుల్ గా ఉన్న ఫ్యూయల్ ట్యాంక్ ఒక్కసారిగా బ్లాస్ట్ అయింది. దాంతో ప్లేన్ లో ఉండే ఒక్కరు కూడా ప్రాణాలతో బయటపడలేకపోయారు. ప్లేన్ ఎత్తైన బిల్డింగ్ ని ఢీకొట్టడంతో భారీ పేలుడు సంభవించింది. దాంతో ప్లేన్ లో ఉండే ప్రతి ఒక్కరూ మంటల్లో కాలి మాంసపు ముద్దల్లాగా మారిపోయారు. ఈ మొత్తం ప్రమాదంలో అత్యంత దారుణమైన విషయం ఏమిటంటే ఆ విమానం ఒక మెడికల్ కాలేజ్ పైన క్రాష్ అయింది. దాంతో 20 మందికి పైగా స్టూడెంట్స్ కూడా మరణించారు. ఈ మొత్తం ప్రమాదంలో మరణించిన వారి సంఖ్య 280కి పైగా ఉండొచ్చు అని అంచనా. కాబట్టి అసలు ఈ విమాన ప్రమాదం ఎలా జరిగింది, ఈ విమానానికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి, ఆ ప్రయాణికులకు సంబంధించిన డీటెయిల్స్ ఏంటి, ఈ ప్రమాదానికి జరిగిన నష్టాలు ఏంటి, దీనికి కారణాలు ఏమై ఉండొచ్చు, ప్రమాదం గురించి అఫీషియల్స్ ఏమంటున్నారు, గుజరాత్ మాజీ ఎంపీకి సంబంధించిన వివరాలేంటి, ఇలా ప్రతి ఒక్క విషయం ఇప్పుడు దాకా జరిగిన పూర్తి సమాచారాన్ని మీకు తెలియజేయడానికి ట్రై చేస్తాను. కనుక కొత్తగా చూస్తున్న ప్రతి ఒక్కరూ ఈ వీడియోకి ఒక లైక్ ఇచ్చేసి కింద కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ అయితే నొక్కండి. అహ్మదాబాద్లోని సర్దార్ వల్లభాయ్ పటేల్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నుంచి లండన్ వెళ్లేందుకు ఎయిర్ ఇండియా 171 విమానం సరిగ్గా జూన్ 12న మధ్యాహ్నం 1:15 ఎయిర్పోర్ట్ నుంచి టేకాఫ్ అయింది. ఈ విమానంలో మొత్తం 230 మంది ప్రయాణికులు ఉన్నారు, 12 మంది క్రూ మెంబర్స్ ఉన్నారు. అలా మొత్తం ఆ ఫ్లైట్ లో 240 మంది ఉన్నారు. 242 మంది ప్రయాణిస్తున్న ఫ్లైట్ కి సుమిత్ సబర్వాల్ కెప్టెన్ గా ఉన్నాడు. సింపుల్ గా చెప్పాలంటే ఈ ప్లేన్ కి మెయిన్ కెప్టెన్. క్లైవ్ కొందర్ ఈ ప్లేన్ కి కో పైలట్. DGCA డేటా ప్రకారం కెప్టెన్ సుమిత్ సబర్వాల్ కి ఫ్లయింగ్ లో 8,200 గంటల ఎక్స్పీరియన్స్ ఉంది. ఇక కో పైలట్ కి కూడా 1100 గంటల ఎక్స్పీరియన్స్ ఉంది. ఎయిర్ ఇండియాకి చెందిన ఈ విమానం యొక్క మోడల్ బోయింగ్ కంపెనీకి సంబంధించిన 787 డ్రీమ్ లైన్ విమానం. ప్రస్తుతం ఎయిర్ ఇండియా దగ్గరే ఇటువంటి సేమ్ మోడల్ విమానాలు 30 ఉన్నాయి. ఎక్కువగా లాంగ్ డిస్టెన్స్ రూట్లలో ఇంటర్నేషనల్ జర్నీల కోసం యూజ్ చేస్తారు. అయితే ఇప్పుడు అహ్మదాబాద్ లో క్రాష్ అయిన విమానం మధ్యాహ్నం ఢిల్లీ నుంచి అహ్మదాబాద్ కు వచ్చింది. వెంటనే 1 గంటకి ఈ విమానం లండన్ వెళ్లేందుకు సిద్ధమైంది. అనుకున్నట్టే జూన్ 12న మధ్యాహ్నం 1:15 విమానం అహ్మదాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి టేకాఫ్ అయింది. టేకాఫ్ అయిన వెంటనే ఎయిర్పోర్ట్ పక్కనే ఉన్న మేఘాని అనే ప్రాంతంలో ఒక ఎత్తైన బిల్డింగ్ కి తగిలి విమానం కుప్పకూలిపోయింది. నిజానికి ఈ ప్లేన్ ఢీకొట్టింది ఒక మెడికల్ కాలేజ్ బిల్డింగ్ ని. ఆ ప్రాంతంలో ఉన్న వారు ఒక భారీ పేలుడు సంభవించడం చూశారు. మిట్ట మధ్యాహ్నం పూట ఒక్కసారిగా తమ ప్రాంతంలో కుప్పకూలి పేలిపోయిన విమానాన్ని చూసి చుట్టుపక్కల వాళ్ళు కంగారు పడ్డారు. అంతలోనే విమానం కూలిపోయిన వార్త ప్రజలందరికీ తెలిసిపోయింది. వెంటనే గుజరాత్ పోలీస్ అండ్ ఫైర్ స్టేషన్ వాళ్ళు స్పాట్ కి చేరుకున్నారు. అక్కడున్న భయానక దృశ్యాన్ని చూసి ప్రతి ఒక్కరూ ఉలిక్కి పడ్డారు. విమానంలో ఫుల్ గా ఉన్న ఫ్యూయల్ ట్యాంక్ పేలడంతో మంటలు ఆర్పేందుకు చాలా సేపు కష్టపడాల్సి వచ్చింది. ఆ విమానంలోని ఒక్కరిని కూడా ప్రాణాలతో కాపాడలేకపోయారు. అయితే ఆ కాలేజీలో ఇరుక్కుపోయిన చాలా మందిని కాపాడేందుకు చాలా కష్టపడ్డారు. కాలేజ్ పైన ప్లేన్ క్రాష్ అయ్యే సమయంలో ఆ కాలేజ్ లో అండర్ గ్రాడ్యుయేట్ మెడికల్ స్టూడెంట్స్ ఉన్నారు. అది లంచ్ టైం కావడంతో స్టూడెంట్స్ అందరూ మధ్యాహ్నం వేళ భోజనం చేస్తూ ఉండగా ప్లేన్ అయితే కూలింది. దాంతో మెడికల్ స్టూడెంట్స్ కూడా 20 మంది దాకా చనిపోయారని చెప్తున్నారు. వీరంతా ఈ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు. ఇదే సమయంలో గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి విజయ్ రూపానీ కూడా మరణించారు. ముందుగా ప్యాసింజర్ లిస్ట్ ని చెక్ చేస్తే అందులో ఆయన పేరును చూసి అందరూ షాక్ అయ్యారు. వెంటనే ఎయిర్పోర్ట్ సీసీ కెమెరాలు కూడా చెక్ చేశారు. వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ని ఎంక్వైరీ చేసి విజయ్ రూపానీ కూడా ఫ్లైట్ లో ఉన్నట్టు కన్ఫర్మ్ చేశారు. లండన్ లో ఉండే ఆయన కూతుర్ని చూసేందుకు లండన్ వెళ్తున్నారు. 2016 నుంచి 2020 వరకు ఈయన గుజరాత్ లో ముఖ్యమంత్రిగా పనిచేశారు. గుజరాత్ బీజేపీలో కీలకమైన వ్యక్తి. అయితే ఈ ప్రమాదంలో బ్రిటన్ కి చెందిన వాళ్ళు కూడా 52 మంది ఉన్నారు. కనుక ఈ విషయం బ్రిటన్ లో కూడా సంచలనమైంది. జూన్ 12న సాయంత్రానికి కాలిపోయిన విమానం నుంచి మృతదేహాలు బయటికి తీశారు. గుర్తుపట్టలేని స్టేజ్ లో డెడ్ బాడీస్ అన్ని మాంసపు ముద్దలా మారి కనిపించాయి. కుటుంబ సభ్యులకి డెడ్ బాడీ ఇవ్వాలంటే వాళ్ళకి DNA టెస్ట్ చేసిన తర్వాతే వాళ్ళని గుర్తుపట్టడం సాధ్యమవుద్ది. అప్పటి వరకు డెడ్ బాడీలు పక్కనే ఉన్న గవర్నమెంట్ హాస్పిటల్లో ఉంచారు. ప్రమాదం జరిగిన వెంటనే అహ్మదాబాద్ ఎయిర్పోర్ట్ ని క్లోజ్ చేశారు.
అయితే ఈ ప్రమాదం జరగడానికి పూర్తి కారణం ఏమిటో తెలుసుకోవాలంటే పూర్తిగా ఇన్వెస్టిగేషన్ అయితే జరగాలి. కాబట్టి ఈ ప్రమాదానికి కారణమైన ఖచ్చితమైన విషయాలు ఏంటి అని ఇప్పుడే అయితే చెప్పలేము. ఈ విమానం ఢిల్లీ నుంచి అహ్మదాబాద్ కు వస్తున్న సమయంలో ఒక ప్రయాణికుడు వీడియో అయితే తీశాడు. ఆ వీడియోలో క్లియర్ గా ఎయిర్ ఇండియా 171 ప్లేన్ లో ఎక్విప్మెంట్ సరిగ్గా పనిచేయట్లేదని, సీట్ ఎదురుగా ఉండే డిస్ప్లే కూడా పనిచేయట్లేదని, ఫ్లైట్ లో ఎయిర్ కండిషన్ సిస్టమ్ కూడా సరిగ్గా పనిచేయట్లేదని మాట్లాడాడు. ఇప్పుడు ఈ వీడియో చూసిన చాలా మంది ఎయిర్ ఇండియా ప్లేన్ వాళ్ళు సరిగ్గా మెయింటైన్ చేయకపోవడం వల్ల ఈ ప్రాబ్లం జరిగిందని అంటున్నారు. అయితే ప్లేన్ కూలిపోతున్న సమయంలో కొన్ని సీసీటీవీ ఫుటేజ్లలో రికార్డ్ అయినవి బాగా వైరల్ అవుతున్నాయి. అయితే ఈ ఫుటేజ్ చూస్తుంటే ప్లేన్ క్రాష్ అవుతున్న సమయంలో ఎక్కడ కుదుపులకి గురైనట్టు కనిపించడం లేదు. ఏరోనాటిక్ ఎక్స్పర్ట్స్ చెప్తున్న దాన్ని బట్టి పైలట్లు చాలా వరకు ప్లేన్ కంట్రోల్ చేసే ప్రయత్నం చేశారు, కానీ ప్రమాదం నుంచి పూర్తిగా తప్పించలేకపోయారు. అయితే ఈ ప్రమాదంలో ఇంత భారీగా ప్రాణ నష్టం జరగడానికి ప్రధాన కారణం ఫ్యూయల్ ట్యాంక్ పేలడం. అహ్మదాబాద్ నుంచి లండన్ కి వెళ్లాలంటే జర్నీ టైం కనీసం 10 గంటల వరకు ఉంటుంది. దాదాపు 6850 కిలోమీటర్లు అయితే ప్రయాణించాలి. ఇక ఫ్లైట్ లో ప్యాసింజర్లతో పాటు ఫ్యూయల్ కూడా నిండగానే ఉంది. ఇక ఈ ప్లేన్ ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ వచ్చి 1,26,903 లీటర్లు. ఈ ఫ్లైట్ గంటకి 3,900 లీటర్లు అయితే కన్స్యూమ్ చేసుకుంటుంది. ఒక రకంగా చెప్పాలంటే ఫ్లైట్ అడుగు భాగం అంతా ఫ్యూయల్ తో నిండి ఉంటుంది. ఫ్లైట్ జర్నీ స్టార్ట్ అయ్యేటప్పుడు ఫ్యూయల్ నిండుగా ఉంటుంది. ఇంకా గట్టిగా మాట్లాడితే ఆ ఎయిర్ ఇండియా విమానం ఎయిర్పోర్ట్ నుంచి 2-3 కిలోమీటర్లు కూడా ప్రయాణించలేదు. అంటే ఆ విమానం ఫ్యూయల్ ట్యాంక్ ఆల్మోస్ట్ ఫుల్ గా ఉందనే చెప్పాలి. గంటకి 3,900 లీటర్లు ఫ్యూయల్ కావాలి. అహ్మదాబాద్ నుంచి లండన్ వెళ్లాలంటే 10 గంటల జర్నీ, అంటే కనీసం 39,000 లీటర్లు అయితే ఫ్యూయల్ కావాలి. ఫ్యూయల్ ఎప్పుడు అవసరం కన్నా కొద్దిగా ఎక్కువే మెయింటైన్ చేస్తారు. ఎలా చూసుకున్నా ఆ ప్లేన్ ఫ్యూయల్ ట్యాంక్ లో 50,000 లీటర్లు అయితే ఫ్యూయల్ ఉంటది. 1,00,000 లీటర్ల వరకు ఫ్యూయల్ ఉంటదని చెప్తున్నారు, కానీ అంత ఉండదు. 1,00,000 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్ తో జర్నీ చేస్తే ఫ్యూయల్ ట్యాంక్ వెయిట్ అయితే ఎక్కువ ఉంటది. దాని వల్ల ప్లేన్ వెయిట్ ఎక్కువ అయ్యి ఫ్యూయల్ కన్జంప్షన్ ఎక్కువ అవుతుంది. కాబట్టి వన్ వే జర్నీకి సరిపోయేంత ఫ్యూయల్ నే క్యారీ చేస్తారు. కాబట్టి 50,000 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్ ఒక్కసారిగా పెళ్తే ఎలా ఉంటుందో అహ్మదాబాద్ లో ఇవాళ అదే జరిగింది. అందుకే ఈ ప్రమాదంలో పేలుడు జరిగినప్పుడు ఏ ఒక్కరు బతికి బయటపడలేదు. కానీ జూన్ 12 రాత్రికి ఒక సంతోషకరమైన విషయం బయటకు వచ్చింది. అదేమిటంటే ప్లేన్ లో సీట్ నెంబర్ 11 లో కూర్చున్న రమేష్ అనే ప్యాసింజర్ ప్లేన్ క్రాష్ అయ్యే ముందే ప్లేన్ లోంచి దూకేశాడు. దాంతో చిన్న చిన్న గాయాలతో ఆయన ఈ ప్రమాదం నుంచి బయటపడ్డాడు. ప్లేన్ క్రాష్ అయ్యే ముందు ప్లేన్ లో ఎటువంటి గందరగోళం పరిస్థితులు ఉన్నాయో, ప్రమాదం జరగబోతుందని ముందే తెలిసిందా, ఫ్లైట్ లో అనౌన్స్ చేశారా, ఇటువంటివన్నీ ఇతని నుంచే తెలియాలి. ఇక ఈ ప్రమాదం జరగడం వల్ల అమెరికాలో బోయింగ్ కంపెనీ షేర్స్ 8% పడిపోయింది. ఎయిర్ ఇండియా షేర్స్ కూడా పడిపోయాయి. అయితే 1985 తర్వాత ఎయిర్ లైన్స్ చరిత్రలోనే ఇంత పెద్ద ప్రమాదం జరిగింది అయితే లేదు. 1985లో అట్లాంటిక్ మహాసముద్రంలో టెర్రరిస్టులు ఎయిర్ ఇండియా విమానంలో బాంబ్ బ్లాస్ట్ చేశారు. మళ్ళీ ఇన్నాళ్ళకి ఎయిర్ ఇండియా వాళ్ళకి భారీ నష్టం జరిగింది. కాబట్టి ఈ ఘోరమైన ప్రమాదంలో చనిపోయిన వారికి మనం సంతాపం తెలియజేయడం తప్పితే ఇంకేమీ చేయలేము. కనుక వారి ఆత్మలకి శాంతి కలగాలని ఆ భగవంతుణ్ణి కోరుకుందాం.